నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులందరూ రెడ్ బుక్ లో ఉన్నారని మంత్రి లోకేష్ అన్నారు. మొత్తం రిపోర్ట్ రాని డిస్కషన్ ఇప్పుడే కదండి బయటపడుతుంది. గత ప్రభుత్వాల్లో జరిగిన ఇప్పుడే కదా రెడ్ బుక్ అంటే ఏంటో, ఏ అధికారులు అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. రోజు వెళ్ళిపోతున్నారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఆయన ఎక్కడ తిరగచ్చు, ఆయన తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా, ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది. అట్లా వెళ్తుంటే వెళ్ళండి. ఎవరు అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నట్టు. సింపుల్ వాళ్ళు విన్నారు. వాళ్ళ సమస్య చేసుకోవాలి. అది ఏం జరిగింది ఏంటి ఎందుకు సీరియస్గా తీసుకోండి. ఇది వదిలిపెడతాం. వృద్ధి పెరిగిందండి గవర్నమెంట్ వచ్చినప్పుడు. అవును మీరు మనం చూస్తే ఆగస్టు 15 నాడు కూడా నేను మాట్లాడాను. ఇసుక విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పర్ఫెక్ట్ అని నేను కూడా అన్నట్లు ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నారు. కానీ ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడు మనకు వర్షాలు కూడా పడినాయి, ఇసుక తీసిన కూడా ఇబ్బంది, ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇది ప్రాబ్లం అయితే ఉంది, కాదని ఎవరు అనట్లేదు. కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి, ధరలు తగ్గించాలి, సిస్టమేటైజ్ చేయాలి. ఆ పనులు అవునండి. అట్లాగా 100%. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్, తాగునీరు, పవరు, గ్యాస్ ఇవన్నీ మేము కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నారాయణ గారు చేస్తున్నారు. గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు ఆల్రెడీ DPRలను తయారు చేస్తూ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు వదిలేస్తుంది. సో సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే నేను DPR చేయకుండా కాదు, 100% నీళ్ళు ఇస్తాను. కానీ DPR చేయకుండా ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేను కూడా చట్టాలు ఉల్లంఘించి అడ్డగోలే చేస్తే రేపు మీరే నన్ను పట్టుకుంటారు. నాది అది కాదు, సిస్టమ్ ఉంది. కొంత ఇబ్బందులు సెట్ చేయాలని నేను చేస్తాను. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ తద్వారా సంక్షేమ సిద్ధి ద్వారా వైసీపీ హయాంలో పరిపాలన రాజధాని అవుతుందనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా భూములు కొట్టేశారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. దౌర్జన్యంగా 10 రూపాయలు చేసే భూమిని 3 రూపాయలు లాక్కున్నా మనం చేస్తున్నాం. మరి అలాంటి వాళ్ళని భూములు తిరిగి పెంచాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వానికి కోరుతాం. మరి ముఖ్యంగా విజయసాయి రెడ్డి, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో మొత్తం విశాఖపట్నం భీములేని పూర్తిగా ఇష్టోసారి దోచుకున్నారు. ఒక రాబందుల మాదిరిగా విశాఖపట్నాన్ని రాజధాని పేరు చెప్పి మొత్తం విశాఖపట్నంలో భూములు మొత్తాన్ని కబ్జా చేశారు. మేము ఒకటే కోరుతున్నాం, బాధితులు న్యాయం జరగాలని. లోకేష్ గారి పర్యటనలో కూడా భీములపై దృష్టి సాధించి ఇక్కడ బాధ్యతలు కలిస్తే డెఫినెట్గా బాధ్యతలు ముందుకు వచ్చి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే శారదాపేటలో గత ప్రభుత్వం 15 ఎకరాలు భూమి ఇచ్చింది. ఆ క్రితం ఎందుకు ఇచ్చిందో అర్థం కావట్లేదు. కమర్షియల్గా
వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు తప్ప ఎటువంటి హిందూ మత ప్రచారం వాళ్ళు ఏమి చేయడం వాళ్ళు చేస్తున్నారు. తక్షణం ఆ భూమిని వెనుకలాక్కోని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తారు. అలాగే మన విశాఖపట్నంలో చాలా ప్రాచీనంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఈరోజు పూర్తిగా బ్రష్ పెట్టింది. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గారి హయాంలో అది విశ్వవిద్యాలయం కాస్త ఒక రాజకీయ అడ్డాగా మారిపోయింది. ఆయన హయాంలో చాలామంది ప్రొఫెసర్ని ఎటువంటి అర్హత లేకుండా నియమించారు. అలాగే పిహెచ్డీలు కూడా దానికి ఒక సరైన పద్ధతి లేకుండా ఉండడం జరిగింది. సో దీని అన్నింటిపైన పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి తెలుగు శక్తి లోకేష్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన హెచ్ఆర్టీ మినిస్టర్ కాబట్టి విశ్వవిద్యాలయం మళ్ళీ పూర్వవైపు రావాలని కోరుకుంటున్నాం. ఎందరో మంది మహానుభావులు అటు వెంకయ్యనాయుడు గారు కానీ, హరిబాబు గారు కానీ, దూరు సుబ్బారావు గారు కానీ, పల్లంరాజు గారు ఎంతో మంది ఈ దేశానికి సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ వచ్చినాడు. మరి ఇవాళ అలాంటి యూనివర్సిటీ భ్రష్టు పట్టిస్తుంటే ఈవేళ కూడా ప్రసాద్ రెడ్డి వెళ్ళిపోతే సరే ఇంకా వాళ్ళ మనుషులే యూనివర్సిటీలో కొనసాగుతున్నారు. ఒకటే కోరుతున్నాం, ప్రసాద్ రెడ్డిపై విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు విషయం డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఉంది. అసలు విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఏ హక్కు జరుగుతున్నారు? ఆయన విగ్రహాలు ఇప్పటికే వందలాది విగ్రహాలు పెట్టారు, కానీ విశ్వవిద్యాలయంలో పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేమి రాజకీయ అడ్డా కాదు. ఇవాళ గత పాలకులు విశ్వవిద్యాలయంలో దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చేశారు. అతను ఒకటే కోరుతున్నాం, ఇప్పటికే కూడిన వచ్చి 2 నెలలు దాటిపోయింది. అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ విగ్రహాన్ని తొలగించమని కోరుతాను. లేని పక్షంలో డెఫినెట్గా దాన్ని ముందుకు వచ్చి తొలగిస్తాం. మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ కి బయలుదేరారు. Thank you for all the support. Thank you. And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward now. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. What all have you been reading all these months? సెప్టెంబర్ 13న మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ అన్నారు. ఒకటే చెప్తారు, సంక్షేమ ప్రజలకు జరగాల, డెవలప్మెంట్ జరగాల. అందులో భాగంగా మా మున్సిపల్ శాఖలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు సైన్ చేసిన 5 సిగ్నేచర్లు ఒకటి ఉంది. 100 రోజుల్లో చేయమంటే మా అధికారులు 60 రోజుల్లోనే 100 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. 100 రోజుల్లోనే. మళ్ళా ఇంకొక 75 అన్నా క్యాంటీన్స్ని సెప్టెంబర్ 13 స్టార్ట్ చేస్తున్నారు. మా అధికారులు అయితే 203 అన్నా క్యాంటీన్స్లో 202 రెడీ చేశారు. అయితే ఎవరైతే దాన్ని ఫుడ్ సప్లై చేస్తున్నారో వాళ్ళు కిచెన్లు ఎస్టాబ్లిష్ చేసుకుని టైం అడిగారు. 100 క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ దానికి యాక్చువల్గా ఒక 70 స్టార్ట్ చేస్తున్నాం. మిగతావి కూడా అక్టోబర్లో స్టార్ట్ చేస్తాను ప్రజలందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు రివ్యూ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళా ఏ రివ్యూ జరిగింది, ఏం డెసిషన్ తీసుకున్నది మీ అందరికీ తెలియదు. ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి సందర్శించిన తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క.
అమ్మ ఎవరు లేరా So this is basically anti-vaccination. So they will go in jungles to clear basically. ములుగు జిల్లాలోని ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసుకోవడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవవర్మ అన్నారు. ఓకే ఓకే సార్ చాలు ఇంకెంతసేపు అయ్యా తీసేది సరే రా పక్క మనకు అది బండి నెక్స్ట్ బాబు ఎంతమంది ఉండొచ్చమ్మా ఎంపీ గారికి లైఫ్ జాకెట్ తీసుకోండి. Get 7,000 liters. Now it is reduced. Actually, originally 5,000. So this is our Mission Bhagirath pump house, sir. Intake well for drinking water, sir. Lift the water from 71 level from here to Ramappa. From there you bring here. Yes, sir. This here level is 71, sir. With all the way we are lifting to here, sir. Sir, this is Ramappa Lake, sir. This lake is covered with completely covered with. Close up this one. తమకు తమ పార్టీకి అల్లు అర్జున్ తో ఎటువంటి శత్రుత్వం లేదని జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ స్పష్టం చేశారు. నేను దేని గురించి మాట్లాడదలుచుకో అడిగారు, నిన్న సమాధానం చెప్పాను, అయిపోయింది. అతనికి నాకు కానీ మా పార్టీకి అతనికి కానీ శత్రుత్వం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి, కానీ ఉత్తరే మనం మాట్లాడదు. అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి, నేను కౌంటర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.